తెలుగు రాష్ట్రాల నుంచి పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన నందమూరి బాలకృష్ణను అభినందించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ నేతలతో కలిసి బాలకృష్ణ నివాసానికి వెళ్లిన కిషన్ రెడ్డి ఆయన్ను సాల్వాతో సన్మానించారు. బాలకృష్ణ తెలుగు సినీ రంగంలో చేసిన సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తూ పద్మభూషణ్ పురస్కారం ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. సినీ అగ్రనటులు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావటం పట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే పద్మభూషణ్ అవార్డుకి ఎంపికైన బాలకృష్ణ ఇంటికి వెళ్లిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తన ఇంటికొచ్చిన కిషన్ రెడ్డిని బాలకృష్ణ కూడా ఘనంగా సన్మానించారు. ఇక వివిధ రంగాల్లో ప్రజలకు సేవలందిస్తున్న బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన కేంద్రానికి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అన్ని రంగాలలో విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి బాలకృష్ణ గారికి ఈరోజు భారత ప్రభుత్వం పద్మభూషణ్ ఉన్నతమైనటువంటి అవార్డు ఇవ్వడం అనేతున్నదో భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా బాలకృష్ణ గారిని మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు తెలియజేయడం కోసము నేను వారి ఇంటికి రావడం జరిగింది. పద్మభూషణ్ అవార్డు రావటం సంతోషంగా ఉందన్నారు నందమూరి బాలకృష్ణ. కేంద్ర ప్రభుత్వానికి థ్యాంక్ యూ చెప్పిన ఆయన ఎన్టీఆర్ కు భారతరత్న ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. నా చిన్న విన్నపం కిషన్ రెడ్డి గారు, నాన్నగారికి భారతరత్న